సంస్థ వాళ్ళు మన వెంకటాపురం గ్రామంలో దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దాన్ని పురోగమించాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మనమంతా చూస్తూనే ఉన్నాము. అయితే నేను మాత్రం ఇక్కడ సాధారణంగా ఎప్పటికీ ఉండేవాడిని కాదు. వరంగల్ జిల్లాలో మాకు ల్యాండ్స్ ఉన్నాయి, అబ్బాయిలు ఉన్నాయి. అప్పుడప్పుడు మాత్రమే వస్తే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదని నాకు పనులు ఎక్కువ. అయితే వారు ఇప్పుడు మన గోరి వంగడాలు కూడా ఇచ్చిండ్రు. అది అధిక దిగుబడి వస్తుందని చెప్పి పక్క మల్లపురం కానీ ఇతరత్ర వాళ్ళు ఏ గ్రామాన్ని అయితే దత్తత తీసుకున్నారు అటువంటి వాటికి ఇచ్చిందట. 40, 30, 50 బస్తాల దాకా పండించినారు. వారు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంది. మనకంటూ ప్రభుత్వం ఉన్నది, తర్వాత అన్ని రకాల రాజకీయ నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎందరో ఉన్నప్పటికైనా ఇంత శ్రద్ధ వహించి దేశ ప్రజలకు తర్వాత గ్రామ ప్రజలకు అందరూ కూడా బాగుపడి వాళ్ళు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళకు సహకరించి గ్రామానికి వాళ్ళు ఇంతమంది ఈ రకంగా వచ్చి ప్రతి ఆదివారం వస్తున్నప్పుడు ప్రతి కార్యక్రమం టైంలో కూడా అందరం వచ్చి గ్రామస్తులు మొత్తం పాల్గొని వాళ్ళు ఉత్సాహపరిచే విధానం చేస్తే ఇంకా వాళ్ళ లోపల ఎంతో అభివృద్ధి చేయాలనే ఆశ పెరుగుతుంది. వాళ్ళ యొక్క పనులే కానీ ఏవే కానీ వదిలిపెట్టుకొని వారు ఇంత శ్రద్ధ వహించి వస్తుందంటే మన గ్రామం యొక్క అదృష్టము. మనకి చేసినటువంటి వాటర్ ప్లాంటే కానీ ఈ వృద్ధులకే కనుక మిగతా వాళ్ళకి ఎక్కువ ఫ్లోరైడ్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లోరైడ్ లేకుండా మంచినీటితోటి దాదాపు 6 నెలలు అయిందేమో చాలామంది మొఖాల నొప్పులు తగ్గినాయి అంటున్నారు. ఇంకా కూడా దానివల్ల మనకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. తర్వాత గ్రామం లోపల ఉన్నటువంటి ప్రతి పేద బిక్కు అటువంటి వాళ్ళకు కూడా ప్రతి ఇంటి లోపల ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను నిర్మూలించడానికి కొరకై వాళ్ళు శాయశక్తుల ప్రయత్నం చేస్తామంటున్నారు. కాబట్టి మనము సత్ప్రవర్తనతో మంచి యొక్క నియమాలతోటి తర్వాత మనము అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశం మన లోపల కలగాలి. వాళ్ళు కూడా మనకు శాయశక్తులు వాళ్ళు చేస్తున్నారు. మనం కూడా వారి చెప్పిన దాన్ని ఎన్నుకుంటూ మనం కూడా పురోభివృద్ధి చెందాలి. ఎప్పుడు కూడా ఇదే రకంగా వెనుకబడి మనము హీనమైన బ్రతుకులు బతకకుండా మనస వాచ కర్మ మనమంతా కూడా బాగుపడాలనే ఉద్దేశంతో ప్రతి వాళ్ళం కూడా కార్యక్రమాలు చేపట్టి బాగుపడాలి. ఇతరులను చూసి ఈర్ష్య ద్వేషాలు అసహ్యత ఇవి పెంచుకోకుండా అన్ని రంగాలలో మనము అభివృద్ధి కావాలనుకునే వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. మనము చేసుకుంటే మనం అభివృద్ధి చెంది బాగుపడి అందరిలాగా మనం ఉండాలనే విధానంతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సత్యసాయి రామ్ గారు ఎక్కడో ఉన్నారు. వాళ్ళు 83 సంవత్సరాల యొక్క ఇది జన్మదినం చేసుకున్నారు. వారు దేవుడు లాంటి వారు. ఎంత డబ్బు తీసుకొచ్చి ఎక్కడి నుంచి వస్తుందో ఏం చేస్తుండ్రో ఎట్లా చేస్తుండ్రో ఇన్ని కార్యక్రమాలు అక్కడ పోయి పుట్టపర్తి కాడ చూసినట్టయితే తెలుస్తుంది. కానీ నేనైతే పుట్టపర్తి పోలేదు. అన్ని దేవుడు లాంటి వారే. మన ఉన్నటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ లెవెల్ అనుకో యావత్ ప్రపంచ లెవెల్లో కూడా వారి యొక్క కార్యక్రమాలు చేస్తున్నారంట. మనం కూడా చూస్తున్నాం, వీళ్ళ ఫిలింలో చూసాము. భక్తజనం ఏ రకంగానైతే వస్తున్నారో ఈ కలియుగ అవతారం ఎత్తినటువంటి యొక్క సాయిరామ్ గారు వారు ఇంకా కొంతకాలం బతికి దేశానికి సేవ చేస్తూ అందరి అభివృద్ధిని కాంక్షించేటువంటి యొక్క దేవుడు లాంటి వాడు. అష్ట ఆరోగ్యాలతోటి హాయిగా అతడు మనము అందరం కూడా ఉండటానికి ప్రయత్నం చేయాలి. కానీ చెడు ప్రవర్తన ఇది ఇప్పుడు మద్యపానం అంటాడు. మద్యపానం అనేది నేను అసలు సహించేవని కాదు. మీరు తప్పకుండా గ్రామస్తులంతా కూడా మీ మద్యపానాన్ని మాన్పించండి. ప్రతి కుటుంబం కూడా హాయిగా ఉంటుంది. ఆ మద్యపానానికి చాలా ఖర్చు పెడుతున్నాము, పరువు పోతుంది, డబ్బు పోతుంది, అన్ని రంగాలు కూడా మనం హీనమైపోతున్నాము. ఇది ఒక అంటువ్యాధిలాగా ప్రాగిపోయింది. మద్యపానం అనేది చాలా చండాలమైంది. కళ్ళు మానండి బాబు, వాళ్ళు